శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నుండి 42 కిలోమీటర్లు, భీమడోలు నుండి 4 కిలోమీటర్ల దూరంలో ద్వారకా తిరుమల అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని అనంతాచలం అనే కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువు తీరి ఉన్నారు. ఈ పుణ్యక్షేత్రం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. స్వయంభూగా ప్రత్యక్షమైన శ్రీనివాసుని క్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. దేవాలయానికి ఉత్తర వాహిని అయి పంపా నది ప్రవహిస్తోంది. అదే నేటి ఎర్ర కాలువ. సప్తర్షుల కోరిక మేరకు శ్రీహరి తన సుదర్శన చక్రంతో చక్కని తీర్థాన్ని అచ్చట సృజించాడు. అదే సుదర్శన తీర్థం. కొండపైన ఆలయం ఉన్న ప్రదేశం సుమారు 2 కిలోమీటర్ల పొడవున బల్లపరుపుగా ఉంటుంది. ఈ కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో అంటే కొండకు ఉత్తరపు అంచున మల్లికార్జున స్వామి వారి ఆలయం భక్తులకు కనువిందు చేస్తూ ఉంటుంది. తిరుమల తిరుపతి స్వామి వారికి మొక్కిన మొక్కును చిన్న తిరుపతిలో అనగా ద్వారకా తిరుమలలో తీర్చుకున్న అదే ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరం క్రింద 2 విగ్రహాలు ఉండటం ఇక్కడి విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైనది, రెండవది స్వామి యొక్క పైభాగం మాత్రమే కనిపించు అర్ధ విగ్రహం. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని మైలవరం జమీందారులు కట్టించారు. విమానం, మంటపం, గోపురం, ప్రాకారాలను ధర్మ అప్పారావు 1762-1822 కాలంలో కట్టించినట్లు తెలుస్తుంది. బంగారు ఆభరణాలు, వెండి వాహనాలు రాణి చిన్నమ్మరావు 1877-1902లో సమర్పించారు. స్థల పురాణం. పురాణ కాలం నందు ఈ ద్వారకా తిరుమలలోని శేషాకృతి కలిగిన కొండపైన ద్వారకుడు అనే ఋషి ఉత్తరాభిముఖంగా కూర్చుని తపస్సు చేయగా కొంతకాలానికి ద్వారకా ఋషి ఎదురుగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. భక్తుని కోరిక మేరకు స్వామివారు అచటనే దక్షిణాభిముఖంగా వెలిసినాడు. ఆనాటి నుండి ఈ క్షేత్రం ద్వారకా తిరుమలగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం నందలి స్వయంభూగా వెలిసిన స్వామివారి పాదములు పుట్టలో ఉన్నందువల్ల నిలువెత్తు స్వామివారిని మనం దర్శించలేం. పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. ఆ కారణం చేత 11వ శతాబ్దంలో విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి అందరూ స్వామి పాద పూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి స్వయం వ్యక్త ధ్రువమూర్తికి వెనుక భాగాన కొంత ఎత్తైన పీఠంపై వైఖాన సాగమం ప్రకారం మరొక నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారని తెలుస్తుంది. స్వయంభూగా వెలిసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువల్ల మోక్షం సిద్ధిస్తుందని, తరువాత ప్రతిష్ఠింపబడిన నిలువెత్తు మూర్తిని కొలిచినందువల్ల ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి 4 వైపులా 4 గాలి గోపురాలుంటాయి. ఒకే విమానం క్రింద 2 మూర్తులు ఉండుట ఈ ఆలయ ప్రత్యేకత. ఇక్కడ స్వామివారికి అభిషేకాలు జరగవు. ఎందుకంటే ఒక చిన్న నీటి బొట్టు పడిన స్వామివారి విగ్రహం కింద చీమల పుట్ట ఉంటుంది. ఈ ఆలయం యొక్క సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా వైశాఖ మరియు ఆశ్వయుజ మాసంలో 2 కళ్యాణోత్సవాలు జరుపుతారు. ఎందుకంటే స్వయంభూమూర్తి వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠించారు కాబట్టి వారు వెలసిన మాసాలలో కళ్యాణాలు జరుపుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.